దుబాయ్లో ఐటీ అండ్ హెల్త్ కేర్ సెక్టర్లో చదువుకొని స్థిరపడాలని ఉందా? ఇప్పుడే సంప్రదించండి ఆర్బిట్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. నమస్తే, మహతి భక్తికి స్వాగతం. మార్చ్లో టారో కార్డ్స్ ప్రకారంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు వంజారామి శెట్టి గారు. వారిని అడిగి ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, అసలు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మా మ్యామ్, అయితే మార్చ్లో ఓవరాల్గా అన్ని రాశి వారికి ఎలా ఉంది అంటారు? అంటే టారో కార్డ్స్ ప్రకారంగా ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ప్రెడిక్షన్ ఎలా ఉంది? ఓకే, జనరల్ ఎనర్జీస్ మార్చ్ 2026లో ఎట్లా ఉన్నాయి అన్నది మనం ఒక్కసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. దాని తర్వాత రాశి ప్రకారం ఏముంది అన్నది తెలుసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ కొత్త సంవత్సరం వచ్చింది, 3 నెలలు అయిపోతుంది కూడా మనకి. సో మార్చ్లో ఓవరాల్ ఎనర్జీస్ చూసుకుంటే ఎట్లా ఉంటుందంటే, అంటే మోస్ట్ ఆఫ్ ద చాలా మందికి ఈ మార్చ్లో ఎస్పెషల్లీ ఏంటంటే జడ్జ్మెంట్స్, బేసిక్గా కోర్ట్ కేసెస్ ఏవైనా ఉంటే ఈ మార్చ్లో చాలా పెండింగ్ కేసెస్ అట్లా చాలామంది వెయిట్ చేస్తూ ఉండుంటారు కదా, అట్లాంటి వాళ్ళందరికీ ఈ మార్చ్లో చాలా మట్టుకు అంటే దాదాపు 80% మందికి ఎవరైతే ఇది ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఈ నెలలో మీకు ఏదో ఒక హియరింగ్ కానీ మీ కేసెస్ రిజాల్వ్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. అది ఓవరాల్ ఎనర్జీ. ఎటువంటి కేసెస్ అన్నా ఓకే, అట్లీస్ట్ ఒక కొలిక్ వచ్చేస్తే మీకున్న పెండింగ్ కేసెస్ కానీ అవన్నీ. రెండో విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా చాలా ప్రెషర్ కనపడుతుంది ఓవరాల్గా అనమాట. టూ మచ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రెషర్ ప్రతి ఒక్కరి మీద. అన్ని డెడ్ లైన్స్ ఉంటాయి అనమాట, అన్ని టార్గెట్స్. కాబట్టి ఓవరాల్ ఎనర్జీ ఫైనాన్షియల్గా కొంచెం ఎక్కువ బర్డెన్ ఎక్కువ ఉంటుంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఖర్చు అంటే అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ కంటే కూడా అవుట్ గోయింగ్ స్పెన్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఏంటంటే చాలామందికి యంగ్స్టర్స్కి కొంచెము వాళ్ళు అనుకున్న జాబ్స్ అవన్నీ అంతగా వాళ్ళకి ఫేవరబుల్గా లేదు ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఓకే, కొంచెం అట్లా ఉంది. అయితే ఈ పీరియడ్ ఓన్లీ 20th మార్చ్ దాకా అట్లా ఉంటుంది. 20th తర్వాత అన్నీ మెల్లిమెల్లిగా పికప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఫైనాన్షియల్గా మామూలుగా స్టాక్ మార్కెట్ ఇవన్నీ చూసుకుంటే కనుక చాలా ఫ్లక్చువేషన్ కనపడుతుంది అనమాట. అంటే మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా డౌట్ఫుల్గానే ఉంటాం అనమాట. ఇన్వెస్ట్ చేద్దాము అనే లోపల మేబీ ఆ ప్రైస్ తగ్గిపోవడము, తగ్గిపోయింది అని ఆగిపోతే వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ ప్రైస్ రైజ్ అయిపోవడం, అట్లా రకరకాల మిక్స్డ్ మంత్ అనమాట. ఓకే, సో పొలిటికల్గా చూసుకుంటే కూడా చాలా టర్బ్యులెన్సెస్, చిన్న చిన్న ఇష్యూస్, చిన్న చిన్న గొడవలు అట్లాంటివి అవుతూనే ఉంటుంది మార్చ్ నెల మొత్తము. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఓకే ఎనర్జీస్ ఫైనాన్షియల్గా, బట్ జడ్జ్మెంట్స్ ప్రకారంగా బాగుందన్నమాట. ఎవరికైనా కోర్ట్ కేసెస్ అవన్నీ కొంచెము బెటర్గా ఉంటుంది. ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏమీ లేదు, కాకపోతే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి అన్నమాట. డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే మంత్ మార్చ్. ఇది ఓవరాల్ ఎనర్జీస్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఓకే మ్యామ్, 2026 మార్చ్ టారో కార్డ్స్ ప్రకారంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియజేయండి. తప్పకుండా. సో మార్చ్ 2026 వృశ్చిక రాశి వాళ్ళకి ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి అన్ని కార్డ్స్ చూసి తెలుసుకుందాం. ఫస్ట్ వృశ్చిక రాశి వాళ్ళు కోపాన్ని కొంచెం కంట్రోల్ పెట్టుకోండి మార్చ్లో. మీ కోపం వల్ల మీకు చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా చూపిస్తుంది కార్డ్స్ అనమాట. సో అది జస్ట్ ఎమోషనల్ హెల్త్ గురించి చూపిస్తుంది. కాబట్టి మ్యాక్సిమం యాంగర్ కంట్రోల్. ఎప్పుడు కోపం వచ్చినా కాసేపు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకుండా, బెస్ట్ సజెషన్ ఎవరికైనా కానీ ఈ రాశి వాళ్ళకనే కాకుండా వృశ్చిక రాశి వాళ్ళకనే కాకుండా మామూలుగా మన కోపం వచ్చినప్పుడు వెంటనే మాటలు అనేస్తూ ఉంటాం కదా. సో ఒక్క 10 seconds అయినా పాజ్ తీసుకుంటే మనం మాట్లాడే మాటల్లో కొంచెం చేంజ్ ఉంటుంది అనమాట. కాబట్టి ఎస్పెషల్లీ మీకు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెలలో ఎంత సైలెంట్గా ఉండగలిగితే, ఎంత మౌనం వహించగలిగితే అంత బాగుంటుంది మీకు. ఓకే, అండ్ అదేవిధంగా ఏంటంటే ఈ నెలలో మీ సైకిక్ పవర్స్, అంటే మీ ఇంట్యూషన్ పవర్ ఏదైతే ఉంటుందో, మీరు చేసే పూజలకు కానీ మీ ఇంట్యూషన్స్కి కానీ చాలా చాలా పవర్ఫుల్ మంత్ అనమాట. కాబట్టి ఏదైనా ఒక మంచి ఇంటెన్షన్ తోటి మీరు చేసే పూజలు, మీరు చేసే మంచి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు 100% బెనిఫిట్
ఇస్తాయి ఈ మార్చ్ నెలలో. ఓకే, అయితే ఒక చిన్న ఇండికేషన్ ఏంటి అంటే, ఎవరైనా ఏదైనా ఒక లేడీ విషయంలో, ఎస్పెషలీ ఫర్ మెన్, ఆడవాళ్ళ విషయంలో ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వచ్చే అవకాశాలు ఎవరైనా అవ్వచ్చు అది. కాబట్టి మీ ఫ్యామిలీ లైఫ్లో ఒక మూడో మనిషిని ఇన్వాల్వ్ కాకుండా చూసుకుంటే సరిపోతుంది. సో ఫ్యామిలీలో కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట. కాబట్టి అట్లాంటివి ఏమీ లేకుండా కొంచెం పీస్ఫుల్గా, అందుకే ఏమన్నా ఫస్ట్ మౌనం ఎంత వహించగలిగితే అంత మంచిది. రెండోది, మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ కార్డ్స్ అన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి అనమాట. సో ఫైనల్గా మనకి ఏం చెప్పిందంటే, ఏదైనా ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇద్దరి మధ్యలో క్లాషెస్, అంటే ఎస్పెషల్లీ పని కట్టుకొని ఆడవాళ్ళతో అట్లా కాదు, బట్ ఎనీ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా చూస్తే ఆడవాళ్ళు, అంటే ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో మూడో అమ్మాయి కూడా వచ్చి వాళ్ళకి గొడవలు అవ్వచ్చు. ఓకే, సో దీన్ని తప్పుగా తీసుకోకండి ఎవరైనా కానీ. ఏమనుకుంటారంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇంకొక అమ్మాయి వచ్చేస్తుందేమో, అట్లా కాదు. ఎనీ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ లైఫ్లో డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ఓకే మంత్, నో ప్రాబ్లం అనమాట. మీకు రావాల్సిన వాట్ ఎవర్ ఇన్కమ్ ఏదైతే ఉందో అదంతా స్టేబుల్గా ఉంటుంది. హాస్పిటల్కి కొంచెం, అంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి. ఓకే, మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కడ కనపడుతున్నాయి అంటే, చాలా మందికి ఏంటంటే మేబీ వాళ్ళ ఇంటికి ఒక న్యూ బార్న్ బేబీ రావడము, కొత్తగా డెలివరీ అవ్వడం, అట్లాంటి వాటిలో ఎక్కువగా ఎక్స్పెన్సెస్ కనబడుతున్నాయి. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పెన్స్ ఓన్లీ. ఓకే, మనం ఆలోచించక్కర్లేదు, అదొకటి. అండ్ ఒక కేటగిరీ, అంటే కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే, ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం కొంచెం హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉంటే బెటర్. అదేవిధంగా వీళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల అంతా ఫేవరబుల్ కలర్ మరూన్ కలర్. ఓకే, డార్క్ మెరూన్ ఉంటుంది కదా, రెడ్ కాకుండా మెరూన్ కలర్. అండ్ మీకు లక్కీ డేట్స్ 8, 17, 26, ఈ 3 డేట్స్ మీకు గుడ్ డేట్స్ అనమాట. అదేవిధంగా పవర్ డేట్ ఏదైతే ఉందో అది 20th of March. ఓకే, సో ఈ డేట్స్లో 20th of Marchలో మీరు ఏదైనా మంచి పని కానీ, ఎనీథింగ్, కొత్త ఇన్వెస్ట్మెంట్స్, మంచి పనులు, ఏదైనా న్యూ వెంచర్ స్టార్ట్ చేయడం చేస్తే మీకు ఒక పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. అండ్ అదేవిధంగా ఈ నెల అంతా మీరు చేయాల్సిన ఆరాధన కాళ్ళభైరవుడి ఆరాధన. కాళ్ళభైరవ అష్టకాన్ని రెగ్యులర్గా చదువుకోండి, ప్రతిరోజు చదవండి. చదవడం రాకపోతే వినండి, అట్లీస్ట్ ఆ వినినంతసేపు సైలెంట్గా కూర్చోండి అంతే. ఒకవేళ వస్తే చదివేసేయండి, కొంచెం టైం తీసుకోండి, ఒక 10 minutes కూర్చొని జస్ట్ రిసైట్. మీ దగ్గరలో ఎక్కడైనా కాళ్ళభైరవుడి గుడి ఉంటే వెళ్ళండి. లేని పక్షంలో ఏదైనా ఈ నెలలో అట్లీస్ట్ ఒక 3-4 times శివారాధన చేసుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ. నమస్తే మా.